మన విశ్లేషణకు స్వాగతం. సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఉండటానికి ఉపయోగపడే ఒక చిన్న, అద్భుతమైన వ్యూహాన్ని ఇక్కడ మనం చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. డబ్బు కష్టాల నుండి రక్షించగలదు కానీ అది నిజమైన ఆనందాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేదు. డబ్బులాగా సమయానికి లెక్కలు కట్టలేం కదా, అది ఇట్టే ఖర్చవుతుంది, లేదా చేజారిపోయి పూర్తిగా మాయమైపోతుంది. సరిగ్గా దీనినే సమయ దారిద్ర్యం అంటాం. అస్సలు సమయం లేదనే ఈ ఫీలింగ్ మనలో చాలా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. ఇది భలే ఉంటుంది. శారీరక దృఢత్వంలాగే సమయ సంపద కూడా మన రోజువారీ చిన్న చిన్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కేవలం పని, డబ్బుపైనే గాకుండా మన దృష్టిని క్వాలిటీ టైం వైపు మళ్లించడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, కొన్ని రోజువారీ అలవాట్లతో ఈ సమయ దారిద్ర్యాన్ని ఈజీగా అధిగమించి బయటపడవచ్చు. రోజూ చిన్న చిన్న అనుభవాలను మనసారా ఆస్వాదించడం ద్వారా లైఫ్లో ఇంకా బెటర్గా, సంతోషంగా గడపటం పక్కా సాధ్యమే. డబ్బుని ఎంత జాగ్రత్తగా బడ్జెట్ చేస్తామో మన సమయాన్ని కూడా అంతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవటం మరో ముఖ్యమైన అలవాటు. పక్కాగా ఫాలో అవ్వడానికి, సమయాన్ని ఆదా చేసే పనులతో ఒక క్లియర్ సమయ సంపద టు-డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, డబ్బును లెక్కించినంత పక్కాగా రోజూ వృధా అవుతున్న మన సమయానికి కూడా మనం నిజంగా లెక్కలు వేస్తున్నామా?